హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. యాజ్ యూ ఆల్ నో నేను 30 డేస్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశానని. సో, ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే కామెంట్ చేయండి. అండ్ 30 డేస్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్‌లో నా డే 7th హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అయితే అయిపోయింది. అండ్ నౌ ఐయామ్ డూయింగ్ 8th డే ఛాలెంజ్. సో, ఈరోజు అయితే నేను ఒక హెయిర్ సిరమ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. హెయిర్ ప్యాక్ ఏం కాదు, అప్లై చేయడం లేదు. అండ్ హెయిర్ సిరమ్ అయితే ఇందులో మనకి మెయిన్ కావాల్సింది ఆనియన్ తోటి నేను ఆనియన్ జ్యూస్ కాదు, ఆనియన్ సిరమ్ మాత్రమే ఈరోజు నేను అప్లై చేసుకుంటున్నాను. సో, ఇది డే 8th ఛాలెంజ్. సో, వీడియో స్టార్ట్ చేసే ముందైతే మనం ఆనియన్ యూజ్ చేయడం వల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. సో, ముందుగా అయితే ఈ ఆనియన్ యూజ్ చేసేది చాలా ఓల్డెన్ డేస్ రెమెడీ అనమాట. అండ్ అంటే మన పెద్దవాళ్ళు పెట్టుకున్న రెమెడీ. అండ్ తర్వాత ఇందులో సల్ఫర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అండ్ మనకి హెయిర్ డ్యామేజ్, బ్రేకేజ్ లాంటివి కూడా తగ్గిస్తుంది. అండ్ ఇంకొకటి మనకి హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది, హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇందులో సల్ఫర్ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, దానివల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ స్ట్రెంథెన్ కూడా అవుతుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ బెనిఫిట్స్. బట్ నేను ఇన్ని రోజులు బెనిఫిట్స్ తెలియకుండానే నేను ఆనియన్ జ్యూస్ అయితే అప్లై చేశాను. అండ్ నాకు మంచి రిజల్ట్స్ అయితే కనిపించాయి. ఇప్పుడైతే నేను జెన్యూన్గా వీటి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకొని ట్రై చేస్తున్నాను. అండ్ ఈరోజు మాత్రం సిరమ్ ట్రై చేస్తున్నాను. ఇంకొకటి, ఈ సిరమ్లో నేను ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయబోతున్నాను. అదేంటి అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడైతే నేను ఒక 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను. వీటిని నేను దానిపైన ఉన్న తొక్క అయితే తీయడం లేదు, జస్ట్ వాటిని మాత్రమే డైరెక్ట్గా కట్ చేస్తున్నాను, జస్ట్ సైడ్స్ కట్ చేసుకొని ఎడ్జెస్కి. అండ్ ఇదైతే ఫస్ట్ ఇంగ్రీడియంట్ మనము సీరం ప్రిపేర్ చేసుకోవడానికి అప్లై చేస్తున్నాము. అండ్ సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి ఏంటిది అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇంకా దాంట్లో ఈ ఆనియన్స్ అయితే వేసేసాను. తర్వాత రోజ్మేరీ లీవ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే వేస్తున్నాను. ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి హెయిర్ గ్రోత్కి. ఇవి ఆయిల్లో వేసుకొని పెట్టుకోవచ్చు, ఇలా వాటర్ సిరంలో కూడా. ఇంకా థర్డ్ ఇంగ్రీడియంట్ అయితే నేను ఇక్కడ రైస్ వేసుకుంటున్నాను, మంచి హెయిర్కి సిల్కీ టెక్స్చర్ రావడానికి. అండ్ వీటిని అయితే మొత్తం మిక్స్ చేసి ఒక 10 minutes అలా నేనైతే మసిలించాను మంచిగా. ఇంకా ఇలా మసులుతున్న వాటర్ ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అవుతాయి. కలర్ చేంజ్ అయ్యాక ఇంకా కొంచెం అలానే మనం బాయిల్ చేసిన కొద్దీ కలర్ ఇలా గోల్డెన్ కలర్ అవుతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక దీన్ని దింపేసి ఒక 1 hour అయితే పక్కన పెట్టేస్తాను నేను. 1 hour పక్కన పెట్టేశాక ఈలోపు హెయిర్ అయితే నేను డీటాంగిల్ చేసుకుంటున్నాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనము హెయిర్కి ఏ ప్యాక్ పెట్టుకోవాలన్నా ఏం పెట్టుకోవాలన్నా మనకి హెయిర్ చిక్కులు ఉన్నప్పుడు పెట్టుకుంటే తర్వాత మనము కోమ్ చేసుకునేటప్పుడు ఎక్కువగా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ముందే కోమ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే ఒక 1 hour పక్కన పెట్టేశాక వాటర్ మొత్తం చల్లారిపోయాయి అండ్ కలర్ కూడా ఇలా టర్న్ అవుట్ అయిపోయింది. దీన్ని నేను స్ట్రెయిన్ చేసి ఒక స్ప్రే బాటిల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న స్ప్రే బాటిల్కి మనం హెయిర్ లెంత్కి మంచిగా హెయిర్కి పార్ట్ తీసుకుంటూ ఇలా స్కాల్ప్కి అప్లై చేయడమే. ఇలా మనం మసాజ్ కూడా చేసుకోవచ్చు, బట్ నాకు హ్యాండ్ పెయిన్ ఉంది కాబట్టి నేను మసాజ్ చేసుకోవడం లేదు. జస్ట్ హెయిర్కి అలా వాటర్ స్ప్రే చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా మొత్తం అప్లై చేశాక హెయిర్ అయితే ఇలా బంద్ చేసుకొని ఒక 1 hour వదిలేయాలి. 1 hour కాదు, నేనైతే హెయిర్ వాష్ చేయడం లేదు. కావాలి అనుకుంటే అలానే పెట్టేసుకోవచ్చు, ఏం స్మెల్ కూడా రాదు. 7 days హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ తర్వాత మీకు నా హెయిర్ చూపించాలి అనుకుంటున్నాను ఎలా ఉంది అని చెప్పేసి. నేనైతే హెయిర్ అల్లుకున్నాను. సో ఇలా అల్లుకున్నప్పుడు నా హెయిర్ అయితే చాలా థిన్గా ఉంటుండే, ఇలా ఉండకపోతుండే, ఇంత వాల్యూమ్గా ఇంత థిక్గా అస్సలు నా హెయిర్ ఉండకపోతుండే. ఎందుకంటే నాకు పర్సనల్గా తెలుసు నాకు హెయిర్ ఫాల్ ఇలా అయ్యింది, హెయిర్ ఫాల్ అయితే ఎలా ఉంటుంది అనేసి. మెయిన్గా హెయిర్ ఫాల్ అవుతుంది అనొక మెంటల్ స్ట్రెస్ తోటి నేను హెయిర్ అయితే కట్ చేయడం జరిగింది. సో అది కూడా ఒక బిగ్ మిస్టేక్ నేను చేసింది. సో హెయిర్ కట్ చేయకుండా అలానే ఉంటే మేబీ అలానే థిన్గా ఉన్న హెయిర్ ఇప్పుడు ఇలా అవుతుండేనేమో. అండ్ నాకైతే డిఫరెన్స్ కనిపించింది. ఇక్కడ చూడొచ్చు మీరు ఎలా అయింది నా హెయిర్ అనేది. ఎందుకంటే ఇంత అల్లితే మాత్రం ఇలా ఉండేది కాదు, చాలా థిన్గా ఉంటుండే నా హెయిర్. బట్ నేనైతే రిజల్ట్స్ చూసాను జెన్యూన్గా. సో దేనికైనా ఏ జర్నీకైనా టైం పడుతుంది.
నా హెయిర్ గ్రోత్ జర్నీకి కూడా ఎంత టైం పడుతుంది అని చెప్పేసి నేను చెప్పలేను. బట్ డెఫినెట్‌గా నాకు హెయిర్ గ్రోత్ అయితే అవుతుంది అని చెప్పి నాకు నమ్మకం వచ్చింది 7 డేస్ ఛాలెంజ్ తోటి. సో, ఇంకా నేను ఇలానే కంటిన్యూ చేస్తే ఇది 1 మంత్ ఛాలెంజ్ మాత్రమే ఇక్కడ నేను తీసుకున్నాను. బట్ నేను జెన్యూన్‌గా ఒక 6 మంత్స్ చేయాలి అని అనుకుంటున్నాను నా హెయిర్ గ్రోత్ కోసం అని చెప్పేసి. సో, ఎలా టర్న్ అవుట్ అవుతుందనేది చూద్దాము. సో, ఇంకా అది మార్నింగ్ రొటీన్ అయిపోయాక ఇది నైట్ రొటీన్ అనమాట. ఇంకా నైట్ కూడా నేను స్కాల్ప్‌కి అప్లై చేస్తున్నాను ఈ సీరమ్‌ని ఎలా ఉంటుందని చెక్ చేయడానికి. సో, ముందుగా అయితే సేమ్ మళ్ళీ స్ప్రే బాటిల్‌లో నేను మార్నింగ్ వాటర్‌ని ఫిల్ చేసుకొని పెట్టాను కదా! సో, వాటిని ఇప్పుడైతే హెయిర్ లెంగ్త్‌కి మొత్తం అప్లై చేస్తున్నాను. అండ్ నైట్ కూడా అప్లై చేస్తున్నాను. మనం పర్ వీక్ 1 డే మార్నింగ్, నైట్ ఈ సీరమ్ యూజ్ చేస్తే చాలు అని నా ఫీలింగ్. ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ డ్రై అయిపోతుంది. ప్రతిదానికి బెనిఫిట్స్ అనేటివి కొన్ని నార్మల్‌గానే ఉంటాయి కదా! ఈ సీరమ్‌కి కూడా అంతే. ఎక్కువగా యూజ్ చేయడం వల్ల హెయిర్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకే పర్ వీక్ 1 డే మార్నింగ్, ఈవినింగ్ యూజ్ చేస్తే చాలు అని అనుకుంటున్నాను. సో, ఫైనల్లీ నా హెయిర్ అయితే ఇలా ఉందనమాట. సో, మీరు కూడా ఈ సీరమ్ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మంచి ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి డెఫినెట్‌గా హెల్ప్ అవుతుంది. అండ్ హెయిర్ గ్రోత్ జర్నీకి టైం పడుతుంది. బట్ డెఫినెట్‌గా హెయిర్ గ్రోత్ అయితే అవుతుంది. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.